Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Proverbs, chapter 16, verse 3. ఈ దినము మన ధ్యానం కొరకు సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం నుండి తీసుకొనబడింది. Commit thy works unto the Lord, and thy thoughts shall be established. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. Earlier in Psalm 37:5, ఇంతకు పూర్వము కీర్తనలు 37:5లో David said, దావీదు చెప్పిన మాట, commit thy way unto the Lord. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము. But here Solomon is saying in Proverbs 16:3, మరి ఇక్కడ సామెతల 16:3లో సొలొమోను చెప్తున్న మాట, there is a change in the wording. చూడండి, వారిద్దరు చెప్పిన మాటలో మార్పు ఉంది. And Solomon is telling, commit thy works unto the Lord. సొలొమోను ఏమంటాడు, నీ పనులను యెహోవాకు అప్పగించుము. Therefore, we have to commit our way and also works unto the Lord. ఆ కారణాన్ని బట్టి మన యొక్క మార్గములు, మన యొక్క పనులు కూడా దేవునికి అప్పగించాలి. Why should we commit our works unto the Lord? ఎందుకని మన పనులను దేవునికి అప్పగించాలి? Are we not wise enough to manage our jobs? మనకున్న పనులు మనం చేసుకునేంత శక్తి మనకు లేదా? Remember, however great we may be, గుర్తుంచుకోండి, ఎంత గొప్ప వాళ్ళమైనా at the best we are human beings. మహా అంటే మనం ఉన్నది మానవులమే కదా. The wisdom of the world is foolishness in the sight of ఈ God. లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. But the wisdom of God is life and health to those that obey. అయితే దేవుని యొక్క జ్ఞానము ఆయనకు విధేయత చూపించే వారికి అది జీవమును జ్ఞానమై ఉంటుంది. So every believer is called to commit his works and activities unto the Lord. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా తమ పనులు, కార్యకలాపాలన్నీ కూడా దేవునికి అప్పగించబద్దులై ఉన్నారు. But quite often we discover ourselves trying to carry out our works and he has prepared for us. అదే అనేక పర్యాయాలు దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి, మన పనులు ఇవన్నీ కూడా మనమే భరిస్తున్నట్లుగా అనిపిస్తుంది. And we want to do them and using our own strength. అంటే మన సొంత బలాన్ని ఉపయోగిస్తూ ఆ పనులు, దేవుడు అప్పగించిన పనులు చేయాలని Not కోరుతుంటాం. in the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తిపై ఆధారపడి కాకుండా. When we see the attitude of the children of God in committing their works unto the Lord, చూడండి, తమ పనులని దేవునికి అప్పగించే దానిలో దేవుని ప్రజలైన వారి వైఖరిని మీరు ఆలోచన చేయండి. we can see at least 3 types of Christians. 3 రకాల క్రైస్తవులను మనం చూడొచ్చు. Firstly, మొదటిది, many times we say that we have committed our works unto the Lord, అనేక పర్యాయాలు మన పనులన్నీ కూడా దేవునికి అప్పగించినామని చెప్పుకుంటాం. but we fail to commit 100% to the Lord. అయితే 100% ఆ పనులు దేవునికి అప్పగించే విషయంలో విఫలమవుతాం. Some commit their work only superficially. కొంతమంది ఏదో పైకి దేవునికి అప్పగించినట్లుగా కనబడతాయి. They say that a particular work is being done for God and His glory. ఫలానా పని దేవుని కొరగా, దేవుని మహిమార్థమై అది జరిగిందని చెప్తారు, చేశామని చెప్తారు. But in reality they do it for themselves and their own glory. వాస్తవంగా చూస్తే తమ కొరకే, తమ మహిమ కొరకే అది చెప్పుకుంటా ఉంటారు. This is the first category. ఇది మొదటి రకం. And secondly, రెండవది, some people give only temporary control to God. కొంతమంది దేవునికి తాత్కాలికమైనటువంటి అధికారం ఇస్తుంటారు. At the beginning of the work, ఆ పని ఆరంభంలో they commit to the Lord. దేవునికి అప్పగిస్తారు. But the moment they see God prospering the work, అయితే దేవుడు ఆ పనిని వృద్ధి చేస్తున్న కొలది they immediately take control and do the things as per their own will and plans. వాళ్ళు వెంటనే అక్కడ నుండి తమ స్వాధీనంలోకి తీసుకొని తమకి నచ్చినట్లుగా, తాము అనుకున్నట్లుగా పని చేయడం మొదలు పెడతారు. This is the second category of people. ఇది రెండవ రకమైన ప్రజలు. Thirdly, మూడో, some people are more extreme in their attitudes. కొంతమంది చూడండి, వారి యొక్క వైఖరి మరీ తీవ్రంగా ఉంటుంది. They say that they have committed the work unto the Lord. పనులు దేవునికి అప్పగించినామని చెప్తారు. However, they put forth no efforts and say that God is obligated to establish it. కానీ వాళ్ళు ఏ ప్రయాసము, ఏ ప్రయత్నం ఉండ, అదే దేవుడు చేస్తాడని, దేవుడే చేయవలసిన పని కదా అంటారు, వదిలేస్తారు. In general, such people never succeed. సర్వసాధారణంగా ఈ రకమైనటువంటి ప్రజలు ఎన్నడూ కూడా సఫలులు కారు. We must maintain balance. ఇక్కడ సమతుల్యత ఉండాలి. We must trust God as if everything depends on Him. సమస్తము దేవుని పైనే ఆధారపడి ఉన్నట్లుగానే మనం ఆయన నమ్మాలి. And when we are working, we have to work as if everything depends upon us. అంతేకాకుండా పని చేస్తున్నప్పుడు సమస్తము మనపై ఆధారపడి చేస్తున్నట్లుగా చేయాలి. This is where we can see both the divine sovereignty and human responsibility. ఇక్కడ మనము దేవుని యొక్క సార్వభౌమత్వం, మానవుని యొక్క బాధ్యత చూస్తాం. Both of these things must operate hand in hand. ఈ రెండు కూడా జరుగుతూనే ఉండాలి. So man of God Charles Spurgeon said, దైవజనుడైన చార్లెస్ స్పర్జన్ గారు చెప్పిన మాట, the Christian should work as if all depended upon him
and pray as if all depended upon God. ప్రార్థన చేసేటప్పుడు అంతా కూడా తనపైనే ఆధారపడినట్లుగా క్రైస్తవుడు చేయాలి. ప్రార్థన చేసేటప్పుడేమో అది దేవునిపైన ఆధారపడినట్లుగా చేయాలి. పనులు చేసేటప్పుడు అవన్నీ కూడా మనపైన ఆధారపడినట్లుగా చేయాలి. God can never carry out his work through a heart that is anxious or disobedient and fearful. దేవుడు ఎప్పుడు కూడా అవిధేయులైనటువంటి వారు, భయపడుతున్నవారు, ఆతురత పడేవారు, అలాంటి వారి యొక్క ప్రార్థనలు ఆయన వినడు. God cannot achieve his full purposes in our life if we are proud to seek our own glory. మన మహిమనే గాని చూడాలనే గర్వం, అతిశయం ఉందంటే దేవుడు మన పక్షంగా తన ప్రణాళికలు నెరవేర్చాడు. So these qualities like pride, anxiety, disobedience, etc., they belongs to our old nature. గర్వము, ఆతురత, భయము ఇవన్నీ కూడా మన ప్రాచీన స్వభావానికి సంబంధించిన. Our old nature is sinful. మన ప్రాచీన స్వభావం అనేది పాపం. So it's always better to commit our works to him with a sincere prayer. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మన పనులన్నీ కూడా యథార్థమైన ప్రార్థనతో దేవునికి అప్పగించాలి. Yeah, we have to hand over the work to God and how to pray, Lord, thy will be done. పనులు దేవునికి అప్పగించి, దేవా నీ చిత్తం నెరవేర్చబడును గాక అని ప్రార్థన చేయాలి. Then the all-knowing God who knew the ending from the beginning will establish our thoughts as we read in today's verse. అప్పుడు సమస్తం ఎరిగిన దేవుడు, మరి అంతం ఆదిని ఎరిగిన దేవుడే మన ఆలోచనలు ఇవన్నీ కూడా స్థిరపరుస్తాడు. నేటి దినం మన ధ్యానం కొరిగిన వచనం ఉన్న ప్రకారం. Then God will fruition our plans and works. అప్పుడు దేవుడు మన యొక్క ఆలోచనలు, మన యొక్క పనులని సఫలపరుస్తాడు. Saying that thy will be done is nothing but following the footsteps of Jesus. నీ చిత్తం నెరవేర్చబడును గాక అంటే ఏమిటిది? యేసుప్రభు వారి అడుగుజాలను అనుసరించడమే. And in his life and ministry, తన యొక్క జీవితంలో, తన యొక్క పరిచర్యలో time and again we can see Jesus making the same statement. పదే పదే యేసుప్రభు వారు ఈ మాటలు చెప్తా ఉన్నారు. Jesus says in John 4:34, యోహాను సువార్త 4:34లో యేసుప్రభు వారు చెప్పిన మాట, my meat is to do the will of him that sent me and to finish his work. నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు, ఆయన అప్పగించిన పని చేయుటయే నాకు ఆహారము అంటాడు. And in John 5:30, యోహాను సువార్త 5:30 what he says, ఇక్కడ ఏమంటున్నాడు? I can of my own self do nothing, as I hear I judge, and my judgment is just because I seek not my own will, but the will of the Father which has sent me. నా అంతట నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను. And in John 6:36 he continues, యోహాను సువార్త 6:36 ఇంకా ముందుకు చెప్తున్నాడు, for I came down from heaven not to do mine own will, but the will of him that sent me. చూడండి, నన్ను పంపిన వాని యొక్క చిత్తము నెరవేర్చడం కొరకే నేను ఉన్నానంటాడు. And 7:16, 7:16 my doctrine is not mine, but his that sent me. నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. Even if you see in 8th chapter 28 and 29, 8వ అధ్యాయం 28, 29 వచనాల్లో కూడా మనం he చూస్తాం. further reiterates, ఇంకా ముందుగా అవే చెప్తా ఉన్నాడు. I do nothing of myself, but as my Father has taught me, I speak these things. I do always those things that please him. చూడండి, నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాను, మీరు గ్రహించదరు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదును గనుక నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. So the thought of Jesus committing his ways and works to the Father flows throughout John's gospel. యేసుప్రభు వారు తన యొక్క మార్గములు, తన యొక్క పనులు, మరి తండ్రి అయిన దేవునికి అప్పగించినటువంటి ఆ సంగతులు, సందర్భాలు యోహాను సువార్త అంతట్లో అనేక పర్యాలు చూస్తాం. Being the very son of God and being equal to the Father. దేవుని కుమారుడై ఉండి తండ్రితో కూడా సమానంగా ఉన్నవాడు. And if he says like that, ఆయనే ఈ మాట చెప్తే what about us? మన సంగతి ఏమిటి? We being the servants of God are not above our master. దేవునికి సేవకులం, దాసులమై ఉన్న మనము యజమానుడి కన్నా గొప్ప వాళ్ళం కాము. So therefore today before I close, కాబట్టి ఈ దినాన్న ముగించేదానికి ముందుగా today ask yourself a question. ఈ రోజు నీకు నీవుగా ఒక ప్రశ్న వేసుకోవాలి. You are getting involved in so many activities. చాలా పనులు, కార్యకలాపాలు మునిగి తేలుతున్నావు. Today also you might have planned so many works to do. ఈ రోజు కూడా ఎన్నో పనులు చేయడానికి పూనుకొని ఉంటావు, ప్రణాళిక చేస్తుంటావు. However, have you committed them to the law? సరే, ఏదేమైనా ఇవన్నీ కూడా దేవునికి అప్పగించినావా? Or are you planning to carry them out by your own, with your own wisdom? లేదా నీ సొంత జ్ఞానాన్ని బట్టి నువ్వే చేసుకోవాలి అనుకుంటున్నావా? Or do you want to depend on the suggestions of your friends
and others. లేదా నీ స్నేహితుల సలహాలు ఇతరులపై ఆధారపడి చేయాలనుకుంటున్నావు. In some of our lives, మనలో కొందరి జీవితాల్లో the phrase committing to the Lord is already removed from their dictionaries. మరి దేవునికి అప్పగించట అనే మాట అసలు వారి డిక్షనరీ వాళ్ళ నిఘంటులో నుండి ఆ పదాన్ని తీసేసిన. I will go one step further and tell. ఇంకొక అడుగు ముందుకు వేసి చెప్తాను. And some people have removed the phrase even from their lifestyle also. కొంతమంది అయితే వారి జీవన శైలిలో నుండే ఆ పదాన్ని తీసేసినారు. Nothing they will commit to the Lord. ఏది కూడా దేవునికి అప్పగించారు. Don't be like them. మరి మీరు అట్లా ఉండకూడదు. Commit your works unto the Lord. నీ పనులని దేవునికి అప్పగించాలి. Like Hezekiah spread the letter of Sanherib before God. హిజ్కియా సన్హెరీబు పంపిన ఆ ఉత్తరాన్ని తీసుకొని దేవుని ఎదుట పరిచినట్లుగా We have to do. మనం కూడా అట్లా చేయాలి. Then he will establish your thoughts. అప్పుడు ఆయన నీ ఉద్దేశాలు సఫలపరుస్తాడు. So committing one's plans to the Lord is essential for one's success. ఒక వ్యక్తి సఫలుడు కావాలి, విజయవంతంగా ఉండాలి అంటే తాను ఏది సంకల్పించాడు, ఏం ప్రణాళికలు చేస్తున్నాడు అవన్నీ కూడా దేవునికి అప్పగించాలి. And may God help you to commit everything unto the Lord as we meditated today. ఈ రోజు మనం ధ్యానం చేసిన ప్రకారము సమస్తం కూడా దేవునికి అప్పగించినట్లుగా దేవుడు సహాయం There are so చేయాలి. many things we are doing every day. ప్రతిరోజు కూడా మనం ఎన్నో పనులు చేస్తున్నాం. Don't do them for your glory. కాబట్టి నీ మహిమ కొరకు చేయొద్దు, Commit them to the Lord. వాటిని దేవునికి అప్పగించాలి. Commit your way unto the Lord. Commit your works unto the Lord. నీ మార్గములనే దేవునికి అప్పగించాలి, నీ పనులను కూడా దేవునికి Then you అప్పగించాలి. can see the true success. అప్పుడు నిజమైన విజయం నేను చూడగలవు. So don't go by your own wisdom and own thoughts. నీ సొంత జ్ఞానము తెలివితేటల పైన ఆధారపడి ఉండొద్దు. But you have to do your job. అంటే నీ పని నువ్వు చేయాలి. As I already told you, నేను ముందుగా చెప్పినట్లుగా when you are doing some job, ఏదైనా పని చేస్తున్నప్పుడు you have to do as if the total work is depending on you. ఆ పనంతా కూడా నీపైనే ఆధారపడినట్లుగానే చేయాలి. Put your soul and mind in that. అంటే ఆ పనిలో నీ ప్రాణాత్మ దేహము పెట్టి నిమగ్నమై చేయాలి. And at the same time, అదే సమయంలో you pray as if everything is dependent on God. ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా సమస్తము దేవుని పైన ఆధారపడి ఉంది అన్నట్టుగానే ప్రార్థన చేయాలి. Then you will be a super success in your life. అప్పుడు నీ జీవితంలో అత్యధికమైనటువంటి విజయం సాధిస్తావు. Ask God to do His job and do your job. దేవుని పని చేయమని నువ్వు దేవుని కోరుతూ నువ్వు చేయవలసిన పని నువ్వు చేయాలి. Yes, then you can see the success. అట్లా ఉన్నప్పుడు నువ్వు విజయాన్ని చూస్తావు. May God help you. దేవుడు నీకు సహాయం చేయను. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, we thank Thee for the words of David and Solomon. దావీదు సొలొమోనుల మాటలను బట్టి వందనాలు David చెల్లిస్తున్నాను. says, commit thy way unto the Lord. దావీదేమో నీ మార్గం యెహోవాకు అప్పగించు. Solomon is telling, commit thy works unto the Lord. సొలొమోనేమో పనుల భారం యెహోవాకు అప్పగించమన్నాడు. Oh Lord, help us to commit all our decisions to Thee. ప్రభా మా నిర్ణయాలన్నీ కూడా నీకే అప్పగించడానికి You సహాయం may be the one according to Thy will, O Lord, you may decide things in our lives. ఓ దేవా, మరి నీ చిత్తము జరుగును గాక, నీ చిత్త ప్రకారం గాని అన్నట్టుగా మా జీవితం నిర్ణయాలు తీసుకున్న దానికి సహాయం చేయి. And Lord Jesus Christ followed this principle. యేసుక్రీస్తు ప్రభువు ఈ నియమాలని పాటించినారు. We have read some verses from John's Gospel. యోహాను సువార్తలో నుండి కొన్ని వచనాలను చదువుకున్నాం. Help us to be like that. ఆ విధంగా ఉండటకు సహాయం చేయి. Guide us throughout this day. దినమంతా నడిపించండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువు అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.